రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉపయోగపడేటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాలను ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నాడు. ఇప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చి దగ్గర 3 సంవత్సరాల కాలం కాబోతున్నది. 11,000 కోట్ల రూపాయల పెండింగ్ లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఉన్నాయి. ఇప్పుడు దోస్త్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. దోస్త్ అడ్మిషన్లు జరుగుతుంటే గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజీలలో కూడా ఫీజులు మొత్తం విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నతాధికారుల దగ్గర నుంచి మీరు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు వసూలు చేయండి అని చెప్పేసి మనకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి ఏబీపీ ఆరోపిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం పేద విద్యార్థులకు ఏదైతే రియంబర్స్మెంట్ ఉంటుందో అది యథావిధంగా పాత పద్ధతులను కొనసాగించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. వెంటనే బకాయిలను రిలీజ్ చేయాలి. ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది కోర్టు మెట్టు ఎక్కడానికి కారణం రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యము. నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం కలిసి ఆడుతున్నటువంటి నాటకమే ఈ యొక్క తతంగానికి రాష్ట్రంలో కారణమైంది. కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి మొత్తం బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా విఫలమైండు. ఇప్పటికైనా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు చేసినటువంటి ఫీ రియంబర్స్మెంట్ పథకంలో ఉన్నటువంటి 11,000 కోట్ల రూపాయల బకాయిలను రిలీజ్ చేయాలి. దోస్త్ అడ్మిషన్లు కానీ, ఇంజనీరింగ్ అడ్మిషన్లు కానీ, ఫార్మసీ అడ్మిషన్లు కానీ, లా అడ్మిషన్లు కానీ ఏ అడ్మిషన్లు అయినా నయా పైసా తీసుకోకుండా అడ్మిషన్లు తీసుకోవాలి. రిపోర్టింగ్ చేయడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే ఎక్కడికక్కడ ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ను అడ్డుకుంటాం. పేద విద్యార్థులకు గొంతుగా నిలబడతాం. వాళ్ళ హక్కు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ పొందే వరకు మేము వాళ్ళ కొట్లాడుతామంటున్నాం. ఉద్యోగులకు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకు భయపడిచ్చిండా? మరి ఎందుకు విద్యార్థులకు 10,000 కోట్ల రూపాయలు ఇస్తలేడు? ఈ రాష్ట్రానికి 27,000 కోట్ల రూపాయల విద్యాశాఖ బడ్జెట్ అన్నావు. మరి ఎందుకు విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇస్తలేడు? ఈ ప్రభుత్వం చెప్పాలి. ఈ రాష్ట్ర బడ్జెట్ లో 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో పట్టుమని 3% కూడా కాదు 10,000 కోట్లు 11,000 కోట్లు అంటే ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే దీళ్ళకెళ్ళి వాళ్ళకు రావాల్సినటువంటి 30% కమిషన్లు రావని చెప్పేసి ఈ యొక్క రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేస్తలేరు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే పేద విద్యార్థులకు పేదలకు ధమ్కి ఇచ్చేటువంటి ప్రభుత్వం. అందుకోసమే పేదలను వంచిస్తుంది, దగా చేస్తుంది. వాళ్ళ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట కట్టుబడి విద్యార్థులకు ఖచ్చితంగా హక్కు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మాచల రాంబాబు, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి.